ఇడ్లీ కొట్టు. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, టిఫిన్ గూడా ఈరోజు ఇడ్లీయే. ఎనీవే సినిమా విషయానికొస్తే నాకైతే బావుంది. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ 'ధనుష్' మూవీ వర్క్ అవ్వటం జరిగింది. ఐ థింక్ లాస్ట్ టైమ్ నాకు సెట్ అయింది 'తిరువే' అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు అండ్ అలాగే ఇంకోటి గూడా డైరెక్టర్ 'ధనుష్ ఈస్ బ్యాక్' అనిపించింది. తన డైరెక్టోరియల్ డెబ్యూ అయిన 'పవర్ పాండి' ద్వారా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చాక, ఆ తర్వాత తీసిన 'రాయన్', 'జాబిలమ్మ నీకు అంత కోపమా' మూవీస్‌లో లెట్ డౌన్ చేశారు నాకైతే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ బావుంది. మంచి ఎమోషనల్ సీన్స్‌తో, క్యారెక్టర్స్‌తో హార్ట్ వార్మింగ్ ఎక్స్‌పీరియన్స్ కలిగింది. మెయిన్‌లీ సినిమా చూస్తున్నంత సేపు ఫేస్‌లో స్మైల్ అండ్ ఒక పీస్‌ఫుల్ హ్యాపీనెస్ అనమాట. తీశారు ధనుష్. యాక్చువల్లీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇది. మొన్న 'పరోటా కొట్టు'లా ఒకటొచ్చింది. ఇది ఇంకో కొట్టు ఏం చేసిద్దో అనుకున్నా. బట్ ఇది వర్కౌట్ అయ్యింది. ప్లాట్ ఏంటంటే తండ్రికి ఒక ఇడ్లీ కొట్టు ఉంటుంది. చదువుకునే టైంలో మన హీరో మురళికి హోటల్ మేనేజ్‌మెంట్ చేయటంతో దాన్ని ఇంకా పెంచి బాగా పైకి ఎదగాలి అనుకుంటాడు. అది అవ్వక ఆ తర్వాత వేరే దేశం వెళ్ళిపోతాడు. బట్ ఒక సంఘటన వల్ల ఇక్కడికొచ్చాక తిరిగి వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఏం జరిగింది? ఏం చేశాడనేది ఉంటది. విజయ్ సేతుపతి అప్పుడప్పుడు కొన్ని రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ తీస్తుంటారు. కొన్ని బావుంటాయి, కొన్ని బాగోవనుకోండి. ఒకానొక టైంలో 'ధర్మాదొరై' అని కొన్ని అలాంటి రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చూశాను. ఆ సినిమా అప్పుడు టైంని అండ్ అలాంటి ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది ఈ సినిమా. నాకు మురళి యొక్క క్యారెక్టర్ ఆర్క్ నచ్చింది. డ్రామాతో కూడిన బ్యూటిఫుల్ ఎమోషనల్ సీన్స్ అలా వెంటనే పడుతూనే ఉన్నాయి. ఫాదర్ సీన్స్, ఆ కాఫ్ సీన్స్, బిజినెస్‌లోని సీన్స్, ఎలాంటి టెన్షన్స్, ఏవేవో ప్రెషర్స్ బదులు ఒక పనిలో వచ్చే సంతోషంతో ఇలాగే హ్యాపీగా గడిపేద్దాం అనేలా మారిన మురళి క్యారెక్టర్‌తో వచ్చే సీన్స్. పోలీస్ సీన్, కత్తి పట్టుకున్నోడు కాదు, కత్తి వదిలేసినోడే గొప్ప అనేలాంటి సీన్స్. ఇంకా చాలా మంచి మంచి డైలాగ్స్‌తో లైఫ్ గురించి, మంచితనం గురించి అండ్ పీస్ గురించి ఇలాంటి వాటి వల్ల ఒక వార్మ్ హగ్‌లా అనిపించింది మూవీ. ఫస్ట్ హాఫ్ బ్యూటిఫుల్‌గా ఉంది. ఫాదర్ సీన్స్‌తో స్టార్ట్ అయ్యి, అలా మొత్తం టచ్ చేస్తూ వెళ్ళింది. ఊరు, హోటల్ దగ్గరకొచ్చిన ప్రతిసారి కనెక్ట్ అయింది మురళి క్యారెక్టర్. సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో అయితే బిట్ స్ట్రెచ్ చేసిన ఫీలింగొచ్చింది. 20 మినిట్స్ అలా జాతర పాట అండ్ ఇంజురీ పోర్షన్ వరకు. ఆ తర్వాత మళ్ళీ పికప్ అయ్యి, ఫస్ట్ హాఫ్‌లో నా బ్యూటిఫుల్ ఇంపాక్ట్ మళ్ళీ వచ్చి, హోటల్ దగ్గరకొచ్చి అంతే లెవెల్‌లో వెళ్ళి, అంతే పీస్‌ఫుల్ హ్యాపీనెస్‌తో ఎండ్ అయింది. ఫేస్‌లో స్మైల్ అలా కంటిన్యూ చేశారు చూడండి. ధనుష్ మెప్పించారనే చెప్పొచ్చు. సింపుల్ స్టోరీని బ్యూటిఫుల్‌గా ఎగ్జిక్యూట్ చేశారు. పర్ఫార్మెన్సెస్ వైస్ ధనుష్ నుంచి అందరూ వాళ్ళ రోల్స్‌కి సెట్ అయ్యారు. అండ్ అంతే యాక్ట్ చేశారు. సినిమాకి ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే జీవీ మ్యూజిక్. 2, 3 సాంగ్స్ అండ్ బీజీఎం సూపరున్నాయి. డ్రామాకి ఎలివేట్ అయ్యేలా చేసిందనే చెప్పొచ్చు తన మ్యూజిక్. ఫైనల్లీ నాకైతే వర్కౌట్ అయింది మూవీ. సోల్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. మీకు కూడా నచ్చచ్చేమో అనుకుంటున్నా. చూడండి. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.